ఆటో ఆలోచించాలి. మేము ఇంతవరకే లోకేష్ బాబుని కలిసాం, మాతో గంట సేపు మాట్లాడేస్తాను. మీ ఆటో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగిద్ది కానీ అన్యాయం జరగదు. నేను బాబు గారితో మాట్లాడతా, కార్మిక సంఘాలందరినీ పిలుస్తా, మీకు మీటింగ్ ఏర్పాటు చేస్తా అన్నారు. అది ఇంతవరకు జరగల. మొన్న స్ప్రెడ్లో కూడా ఆటో ఓనర్కి ఆటో మూలిపోయిన ప్రతి ఆటోకి 10,000 రూపాయలు వేస్తా అన్నారు. అది చాలా అది గవర్నమెంట్ ఎపిపాలమే. ఎందుకంటే రాయడం అనేది అధికారులు ఆయన చెప్పాడు, ప్రకటించాడు, ఆయన తప్పేం లేదు. కానీ ఇక్కడ అమలు జరగాలి. అది ఆటో డ్రైవర్ ఆటో మూలిపోయిన ఆటోకి 10,000 అనేది ఎవరికి 100కి 10 మందికి 20 మందికి వచ్చి ఉంటాయి, 80 మంది రాలా. మేము కలెక్టర్ గారి నోటీసులో కూడా పెట్టాము, ఇవన్నీ కూడా అప్లికేషన్లు అన్నీ పూర్తి చేసి కూడా పెట్టాం. ఏంటంటే ఈరోజు ఆటో డ్రైవర్ బతకాలి, ఫ్యామిలీతో బతకాలంటే ఈరోజు 30,000 లేనిదే ఏం లేదు. కాకపోతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోమనండి బళ్ళని. ఆయన ఒక యాప్ చేస్తా అన్నారు, అదే మన లోకేష్ బాబు గారు ఒక యాప్ చేస్తున్నారు, గవర్నమెంట్ యాప్. మధ్యలో బోకర్ అని వాడు లేకుండా. ఇప్పుడు ఓలా ర్యాపిడో ఉందండి, అది ఎవరు బాగుపడుతున్నారు? ఆటో వాడు బాగుపడుతున్నాడా? మధ్యలో కమిషన్ తీసుకుంటున్నాడు. వాడు ఎంత తీసుకుంటున్నాడు? మేము ఎంత తిరగాలి? ఈరోజు బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే రిటర్న్ మళ్ళీ బస్ స్టాండ్లోకి రావడానికి మాకు అవకాశం లేదు. సత్యంగా రోడ్డు కాడికి వెళ్ళాలి, హైవే రోడ్డు మీద. అక్కడ తిరిగి బస్ స్టాండ్ చుట్టూ తిరిగి లోపల రావాలి. ఎలా ఉంటుందండి? ఆటో వాడు దోపిడీగా కనపడుతుంది. కాదు, మేమేమంటున్నామంటే గవర్నమెంట్ ఆలోచించాలి. ఆటో డ్రైవర్ కుటుంబాన్ని బతికించాలంటే ఆయన బాధ్యత అది. మేము ఆయన అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు? జీవో 21 జీవోని ఎత్తేస్తామని చెప్పారు. 21 జీవో ఇంతవరకు ఎత్తలేదు. ఇక్కడ బళ్ళు జీకొండూరు 5 మండలాల బళ్ళు టీడీపీ గవర్నమెంట్లోనే ఇచ్చారు. ఇక్కడ ఈ రోజుకి ట్రాన్స్ఫర్లు లేవు. ఇక్కడ మేము ఏమైపోవాలండి? ఈరోజు మీకు ఫ్రీ బస్ పెడుతున్నారు, ఓకే, మాకేం అభ్యంతరం లేదు సార్. ఆటో డ్రైవర్లు అన్యాయం అవ్వకుండా ఉంటే చాలు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పట్టిందో నెక్స్ట్ అదే పరిస్థితి. దానికి ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తానంటే ఏ విధంగా ప్రత్యామ్నాయం చూపిస్తా ఉన్నారు? కుటుంబానికి ఆటో డ్రైవర్కి ప్రతి వాళ్ళకి కూడా 15,000 వస్తున్నారు సంవత్సరానికి. 15 కూడా చాలా మాకు లెక్క అయితే. మీరు చెప్పినట్టుగా మేము తిరగాలంటే మీరు మ్యాక్సిమం కుటుంబానికి 25,000 20,000 ఇవ్వాలి. ఇస్తే ఆటో వాళ్ళకి మీరు న్యాయం చేసినట్లే. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు టీఎన్టీసీ కూడా ఉంది. ఇప్పుడు 100 మంది ఉన్నారు ఈరోజు. వాళ్ళు రోడ్డు ఎక్కపోవచ్చు, కానీ కార్మికులందరూ కూడా ఎక్కుతారు రోడ్డు. కడుపు మండిపోతే ఎవరైనా ఎక్కకేం చేస్తాం సార్? ఆలోచించండి. ఈరోజు పరిస్థితి ఏంటంటే మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మేము ఏమైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో మరీ ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆయన హర్షించారు గ్యారెంటీకి. ఎందుకంటే ఈ రాజ్యాంగం నడుపుతాడు అని జనం నమ్మే ఈరోజు అంతా ఓట్లు వేశారు ఆయనకి. ఇంకోహలు ఈ కూటమి ఉన్నా లేకపోతే వైసీపీ ప్రభుత్వంలో కూడా మీకు వాహన మిత్ర కింద 10,000 వేశారు. అది కూడా విజయవాడలో ఇక్కడ మొత్తం కృష్ణా జిల్లాకి 3 లక్షల బళ్ళు ఉన్నాయి. కానీ ఆయన జరిపింది ఏంటంటే 1,70,000 1,60,000 మాత్రమే పడ్డాయి. అది కూడా సక్రమంగా జరగల. అమ్మఒడి కూడా అందరికీ పడాల. ఇప్పుడు ఫ్రీ బస్ అనేది అమలు చేయకపోతే బాగానే ఉంటుంది మీకు. మరి బతుకుతాం. ఇప్పుడు వాళ్ళ మీద ఆధారపడక్కర్లే కానీ బతుకుతాం. ప్రతి ఫ్యామిలీని పోషించుకోగలుగుతారు. దురలవాట్లు ఉన్నోడు ఎవడో బతకలేడేమో కానీ భార్య పిల్లలు పెంచుకునేవాడు అందరూ కూడా ఆటోతో బతకగలరు. ఒకడు మోసాయి కింద నీళ్ళు తాగక్కర్లా. ఇది మాత్రం ఇప్పుడు ఆనాడు మొన్న కొత్త జీవో తెలియదు. ఈ జీవోని ఎలా తీసుకొచ్చారు సార్? 5 మండలాల బళ్ళు ఇచ్చారు. జీకొండూరు మళ్ళీ పెట్టారు. మళ్ళీ విజయవాడ లోకల్ బళ్ళు అని చెప్పిస్తే జీవో నెంబర్ 80 మినిస్టర్ గారు, రవాణా శాఖ మినిస్టర్ గారు చాలా మేము వెళ్ళి నిమోరణలు ఇచ్చాం. ఆయన ఎమ్మటే స్పందించాం. మా మంచిదే, అందుకే చెప్తున్నాం కదా. ఆపారు కాబట్టి గవర్నమెంట్ని పొగుడుతాం. 15,000 అన్నారు. హెవీ లైసెన్స్ ఉండవాళ్ళకి అన్నారు. అది పొరపాటు. హెవీ లైసెన్స్ అనేది కాదు, లైట్ మోటార్ వెహికల్ అంటే ఆటో రిక్షా కాదు, అది ట్యాక్సీ అవ్వచ్చు, లారీ అవ్వచ్చు, పబ్లిక్ క్యారియర్ తోలే వాళ్ళందరికీ కూడా వేస్తున్నారు. ఓనోళ్ళకి ఎక్కర్లా, కోటేశ్వరులు వాళ్ళకి ఎందుకు? పబ్లిక్ క్యారియర్ ఏదైతే ట్యాక్సీ లైట్ మోటార్ వెహికల్ ఉండే వాళ్ళందరికీ కూడా బ్యాడ్జీ మీ గవర్నమెంటే తీసేసిందండి, సెంట్రల్ గవర్నమెంటు. మేము బ్యాడ్జీలు పెట్టుకున్న వాళ్ళమి, బ్యాడ్జీ అవసరం లేదని చెప్పి ఇక్కడ డీటీసీగా పురీంద్ర బాబు గారు ఉండేటప్పుడు తీశారు. ఇప్పుడు లైసెన్స్లో కూడా బ్యాడ్జీ నెంబర్ లేదు. నేను చూపించమంటారు అన్నది, కానీ అది కరెక్ట్ కాదు. ఒక్కొక్క గవర్నమెంట్ వస్తుంది ఏదో చెప్తాడు. సెంట్రల్ గవర్నమెంట్కి ఏం సంబంధం అండి? ఇది స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ లింక్ ఏంటండి బాబు? ఇప్పుడు ఒకవేళ ఇది ఫ్రీ బస్ పెట్టినాక లోకేష్ గారు మీకు ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గం చూపించకపోతే ఎలా చేస్తాం? తిరుగుబాటు చేస్తాం. దానికి ఏమవుతారో తెలీదు. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఏవి ఆగవు. కంటుకుంటుకుంటాం. ఒకటి కాదండి, స్టేట్ వేడిగా మొత్తం జనం అంతా తిరుగుబాటు చేస్తారు. ఒక్క విజయవాడ నేను చెప్పట్లా, ఇది రాజధాని.
ఎక్కడ వచ్చినా రాజధానిలో నుంచి ముందు స్పందన వస్తేనే ఇదంతా వస్తుంది. కనుక మేము ఇప్పటికైనా కోరుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా పేదవాళ్ళ కోసమే నేను అని చెప్పి ఆయన ఎర్రటవలు వేసుకొని చూస్తున్నాడు. మంచిదే, మేము ఇప్పటికైనా చెప్తున్నాం, ప్రజల్ని కాపాడమని మేము చెప్తున్నాం. అందులో మెయిన్ ఆటో రంగం ఈరోజు స్థితిపై ఉంది సార్. పట్టుకుంటే కేసులు. ఇప్పుడు యూనిఫారం మీద ఉన్నాం, యూనిఫారం లేనివాడు కేసులు రాయండి, నిక్కర్లు వేసుకున్నాడు కేసులు రాయండి, అయ్యి వదిలేస్తారు. అంత కరెక్ట్గా ఉన్నవాడికి రికార్డు చేయంటే పార్టీ ఎక్కుతాం. రికార్డులు కరెక్ట్గా లేవా మీకు? ఉన్నాయండి. కొంతమంది ఎవడో తలకు మార్చినోడు పెట్టుకోకపోతే మనం ఏం చేయలేము. దానికి మేము సార్ కేసులు రాయిద్దాం మేము చెప్పాం. రవాణా శాఖ వాళ్ళకైనా ట్రాఫిక్ వాళ్ళకైనా వాడు రికార్డు ఫోర్స్లో ఉండాలి. ఇప్పుడు రోడ్డు మీద తిరిగే వాహనం ఏది జరిగినా దానికి ప్రమాదకరం కదా. దానికి ఏమైనా జరిగితే రోడ్డు మీద తిరిగి అయినా ఏం జరిగితే బండి మీద తీసుకొని క్లెయిమ్ అవుతుంది కదా, మనం ఇవ్వలేము. కానీ ఆయనకి ఏం జరిగితే ఆ బండికి క్లెయిమ్ అవుతుంది కదా, అది మేము వ్యతిరేకం దానికి. కానీ ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులకి న్యాయం చేయాలా. నమస్తే అన్న, మీ పేరు? రమణారెడ్డి అన్న. ఎట్లా ఉంది మీ వ్యాపారం ఇప్పుడు? ఆటో వ్యాపారం ఎలా ఉంది? ఇప్పటికే నాశనం అయిపోయింది, ఇంకేమి లేదు. అది ఎంత వస్తాయి రోజుకి? రోజుగా 600, 500 అలాగ వస్తున్నాయి, అంతమించి ఏం రావట్లా. మరి రేపు ఆగస్టు 15 నుంచి ఆ లేడీస్కి ప్రీ బస్ అని చంద్రబాబు గారు అనౌన్స్మెంట్ చేశారు. మరి ఎలా ఉండబోతుంది మీ వ్యాపారం? ఆయన పెట్టానా సచ్చానండి, పెట్టినప్పుడు చూద్దాంలేండి. పెడతారైనా పెట్టరానా? పెట్టలేరు. ఆయన మొఖమాటం లేకుండా సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నాడు పథకాలు నేను అమలు చేయలేనని. ఇంకా దాని గురించి పెట్టేది ఎక్కడ, ఆయన సచ్చేది ఎక్కడ? అది ముందు వైసీపీ ప్రభుత్వంలో సంవత్సరానికి 10,000 అన్న వాహన మిత్ర కింద పడేవి కదా. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఏమీ లేవా? ఉన్న పథకాలు ఏమనండి, ఆయన అన్ని పథకాలు వేసి వెళ్ళాడు. ఈయన ఇంత మటుకు ఒక్క పథకం కూడా ఇలా ఏంటి, ఏది పెట్టినా కానీ వెనక్కి వెళ్ళిపోతుంది. పిల్లలు మొత్తానికి ఏంటి అమ్మఒడి వేస్తా అన్నాడు, తల్లికి వందనం అంటే ఇంకా తల్లికి వందనం వేస్తాడేమో అనుకున్నాను. జూన్ నెలలో ప్రవేశపెడుతున్నారు కదా తల్లికి వందనం కింద. ఏమో అది చర్చిలో వందనాలు అంటారు చూసారా, అలాగ అయిపోద్దాం అనిపిస్తుంది నాకు. అంతేగాని తల్లికి వందనం వేసేటట్టు కనపట్ల నాకు. ఎందుకని అలా అంతే? అంటే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమన్నా? అలాగని కాదండి, ఇక్కడ జెండా చూడండి, టీడీపీ జెండానే ఉంది. ఆ ప్రభుత్వంలో మీకు సంక్షేమ పథకాలు అందినాయా? ఆ ప్రభుత్వంలో అందినాయండి. మాకు ప్రభుత్వంలో అందటం కానీ ఏదైనా సరే ఇంటికే వచ్చాయి. ఏంటి ఏ పథకాలైనా సరే ఇబ్బంది పడకుండా వాలంటీర్లు అలాగే అందజేసేవాళ్ళు మాకు. ఏంటి ప్రతిది కూడా పెట్టుకోవడం ఆలస్యం, పెట్టుకుని ఒక నెల రోజుల్లోనో లేకపోతే 2 నెలలకు తీసుకొచ్చి ఆధార్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ, ఆరోగ్యశ్రీ కానీ అన్నీ దగ్గరికి ఇంటికి చేర్చేవాళ్ళు. ఇప్పుడు ఏది పెట్టుకోవాలన్నా కానీ 1 రోజు 2 రోజులు పోతుంది, తాలూకా ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. సచివాలయానికి వెళ్తే ఇక్కడ అవి లేవండి, ఈ పని చేయట్లేదండి, అవి పని చేయట్లేదండి, అక్కడికి వెళ్ళండి, మీ సేవకి వెళ్ళండి, పడమటకి వెళ్ళండి, ఏంటి ఆ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, తాలూకా ఆఫీస్కి వెళ్ళండి అని చెబుతున్నారు. అది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో మీకు చేకూరిందంటూ ప్రభుత్వ పరంగా ఏమీ లేదు. ప్రభుత్వ పరంగా అయితే ఇంత మటుకు ₹1 ఇవ్వలేదు. దానికి తగ్గట్టు ఈ బ్యాటరీ బండ్లు, మాకు అంతకుముందు డీజిల్ బండ్లే ఉండేవి, లోకల్ బండ్లని ఉండేవి విజయవాడలో. అయితే ఇప్పుడు ఏమైందంటే బ్యాటరీ బండ్లు ఇచ్చారు. బ్యాటరీ బండ్లు ఎక్కడ కావాలంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేసేస్తామన్నారు. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే మొన్న డబల్ సిలిండర్ బండ్లు విజయవాడ సిటీకి వదులుతామన్నారు. అయితే దాన్ని ఆఫ్ చేసామన్నారు. అవి ఆఫ్ చేసినా మాకు ఉపయోగం ఏంటండి? ఇప్పుడు బ్యాటరీ బండ్లు ఎక్కడ కావాలంటే ఏ అడ్రస్ కావాలంటే ఆ అడ్రస్ వదులుతున్నారు. ప్లస్ ఏంటంటే వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఎవరైనా సరే బండి కొనుక్కొని, బ్యాటరీ బండి ఆటో కొనుక్కొని ఎవరు ఇంటికాడ పెట్టుకోరు కదా, వాళ్ళు కూడా జనాలను ఎక్కించుకొని తిప్పుతారు. అయితే వాళ్ళు కూడా అవి కూడా ఆపితే బాగుండని అనిపిస్తుంది నాకైతే. ఏంటి మా అలాంటి లోకల్ బండ్లు విజయవాడ సిటీ దాటి వెళ్ళడానికి మాకు లేదు. ఎటు వెళ్ళినా 2,000, 3,000 ఫైన్ వేస్తారు. అది లోకల్ వరకు అన్నారు కదా, లోకల్ వరకు లోకల్ సిటీ బస్సుల్లో ఫ్రీ బస్సులు పెడితే మీకు నష్టం చేకూరుతా లాభం చేకూరుతా? ఇప్పుడు దాకా అన్నం వండుకుంటున్నామండి, ఈసారి మట్టి వేసుకోవటమండి తప్పాల్లో. అది ఇంకా అంతమించి ఏమి ఉండదు. పిల్లలకి ఏం పెట్టాలో కూడా తెలియదు. అది కూటమి ప్రభుత్వంలో మీకు ఆ ఫ్రీ బస్ అనేది పెడితే మట్టుకు ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇబ్బందికరమే ఇంక చేసేది ఏం లేదు. ఇప్పుడు దాకా ఏదో ఒక రకంగా ఉంది. ఈ పథకంగా అమలు చేశారనుకోండి, చేతికర్ర ఇచ్చి ముతిపలరాలు కొట్టించుకున్నట్టు ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి అలాగుంటుంది. చంద్రబాబు గారు మాట్లాడటం ఏంటంటే ఆటో డ్రైవర్లకు కూడా నేను నెలకు 15,000 ఇస్తాను అన్నట్టుగా మాట్లాడారు. అవి మాట్లాడండి, చేతులు దాటి రావు. ఆయన అన్నాడు ముసలమ్మ నొక్కేస్తుంది బట్టన్ అన్నాడు. ఆయన నొక్కలేకపోతున్నాడు, ఆయన ముసలోడే. మరి ఆయన ఎందుకు నొక్కలేకపోతున్నాడు నాకు అర్థం కావట్లా. ఒక ఆడ ముసలమ్మ నొక్కేసిద్ది అన్నప్పుడు మరి ఒక మగోడు ముసలతను 60-70 సంవత్సరాలు వచ్చినాయి, మరి అతనన్నా నొక్కాలిగా బట్టను. అది మీ వ్యాపారం ఎలా ఉంది ఆటో? ఇప్పుడు ఏముందన్న ఈ ఓవర్లు ఇవి వచ్చినాయి. ఇవి వచ్చినాక సాయంత్రం మన బయట తిరిగే వాళ్ళకి స్టాండ్లో వాళ్ళకి అంతంత మాత్రం ఉంది.
బయట రోడ్ల మీద తిరిగే వాళ్ళకి మాకు అసలు సాయంత్రానికి 500 మీటర్లు చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడే అలాగుందా? ఇప్పుడే అలాగుంది. మరి రేపు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సులని అనౌన్స్మెంట్ చేశారు చంద్రబాబు గారు. మరి ఎలా ఉంటుంది? ఇక ఫ్రీ బస్సులు పెడితే మేము బోధింటాం మానేసి ఇంట్లో పడుకోవటమే. ఇప్పటికే ఇంటికి 500 ఇప్పుడు ఏ అలవాటు లేనివాడు 500 తీసుకెళ్తానికి కష్టం అవుతుంది కదా. ముందు తాగేవాడు ఉన్నాడుకో ఆడింటో పిల్లలతో తోగొట్టుకుని వాళ్ళు వెళ్ళిపోవటమే. ఇక ఫ్రీ బస్సులు పెడితే అంతకన్నా ఏమి ఉండదు. ఇక జరిగేది కూడా జరగదు, తినే తిండి కూడా ఉండదు. ఇక మరి జగన్ గారి ప్రభుత్వంలో సంవత్సరానికి ఒక 10,000 అన్న వాహన మిత్ర కింద వేసారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేసారా? ఏమన్నా వేసారా? ఇంకా ఏం వేయలేదన్న. వేస్తామన్నారు, అది కూడా హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళకే అన్నారు. ఆటోలో ఎంతమందికి ఉండేది హెవీ లైసెన్స్? సామాన్యంగా ఏంటంటే ఈ పని చేయలేని వాళ్ళు, ఇప్పుడు పనులు కూడా పెద్ద లేవు, ముసలమ్మతక వాళ్ళు కూడా ఆటోలు తీసుకుంటున్నారు. వాళ్ళకి లైసెన్స్ లేవడానికి వస్తున్నాయి. ఏదో బ్రోకర్ దగ్గర 2 ఏళ్ళు కడతాం, లైసెన్స్ తీసుకోవడం, బండి తోలుకుంటున్నారు. హెవీ లైసెన్స్లు అంటే ఆడి నుంచి వస్తాయి, అందరికీ పడవు కదా. ఎందుకని ఆ రూల్ ఎందుకు పెట్టారు? హెవీ అని ఎందుకు పెట్టారు ఆ రూల్? ఆయన చెప్పి ఇప్పుడు లైసెన్స్ లేకుండా ఎవరు పెడితే బొల్లు వెళ్తున్నారు. మరి అది మంచికే కాదని అంటలా. లైసెన్స్ పెడతాం కష్టమే కాదు, అందరికీ లేవు కదా. అదొకటి ఇప్పుడు హెవీ లైసెన్స్ కావాలని ఎవరన్నా కూడా 10th క్లాస్ సర్టిఫికెట్లు కావాలన్నారు. ఎవరున్నారు చదువుకున్న వాళ్ళు? దానికి రూల్స్ ఉన్నాయి. అది చదువుకోకపోతేనేనా ఈ ఆటో వాళ్ళకి అట్టా వచ్చేది అన్న? చదువుకుని ఉంటే ఏదన్నా జాబులు చేసుకుంటారు, చదువుకోకపోతే ఆటోలకి డ్రైవర్లకి ఈ ఉద్యోగాలు అన్న. అంతేగా, కరెక్టేగా. చదువుకున్నోడు ఎవరు సామాన్యంగా రారు. ఇక ఎవరో 100కి 1-2 జాబులు లేని వాళ్ళు వస్తున్నారు. అది ఎలా ఉంది మరి వైసీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది మీకు? అన్న, నా లెక్క ప్రకారం అయితే ఏ ప్రభుత్వం వచ్చినా మనం రెక్కాడన్నది ఒక ఆడదు. అది వచ్చినా ఇది వచ్చినా మనకు వచ్చే లాభమే లేదు దాంట్లో. ఏంటంటే ఏదో సంవత్సరానికి ఎంత కొంత గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా వస్తాయని ఆశిస్తున్నా కానీ అవన్నీ ఆశ పెట్టుకోవడం కూడా నా లెక్కలో అనవసరం. అప్పుడు అందినాయండి మీకు జగన్ గారి ప్రభుత్వంలో అందినాయి? అదే మరి ఇప్పుడు ఫ్రీ బస్ పెడితే మీకు చాలా నష్టం చేకూరుద్ది అంటారు. చాలా నష్టం అన్న. మా ఆటో వాళ్ళందరూ మళ్ళీ ఎదమోలేక ఎటువంటి మీ ఆటో యూనియన్ మొత్తం మాట కలుపుకుని ఏమన్నా మాట్లాడడానికి ప్రభుత్వంతో అవదా? యూనియన్ వాళ్ళు ఉన్నారుగా, చూద్దాం ఏం జరిగిద్దో. మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడే ఇంకా వదలలేదు అని అనుకుంటున్నారు. వదిలితే అప్పుడు ఏం మాట్లాడతారు, పెద్దలు ఉన్నారుగా. వదిలిన తర్వాత మాట్లాడితే ఏమో ఉపయోగం? వదలక ముందే వెళ్ళి మాట్లాడాలిగా ప్రభుత్వంతో. వాళ్ళే అంటున్నారు మాట్లాడదాంలే అంటున్నారు, ఇంకా ఇంతవరకు అయితే ఏం లేదు. నా పేరు సుబ్రహ్మణ్య స్వామి అండి. ఎలా ఉందండి ఇప్పుడు మీ ఆటో ఫీల్డ్, ర్యాపిడ్, ఓలా వాళ్ళు చేసే స్కామ్ వల్ల మేము బలైపోతున్నాం అండి. ఓకే, మరి రేపు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ పెడుతున్నారు, చంద్రబాబు అనౌన్స్మెంట్ చేశారు. మీకు ఎలా ఉంటుంది? ఇంకా బలైపోతామండి. ఎందుకంటే ఇప్పుడే ఓలా, ఊబరు ఇవి అన్నీ రావడంతో ఇదేని ఓబరు, ఓలా వాళ్ళు ఏంటంటే సొంత వెహికల్స్ పెట్టి వాళ్ళు తిప్పాలి. కానీ ఏ వెహికల్ పెడితే ఆ వెహికల్ని హైర్ పెట్టుకొని వాళ్ళే తిప్పేస్తున్నారు. బుకింగ్ చేసుకునేదాం ఒక వెహికల్ పెడుతున్నారు, తిరిగేదాం వేరే వెహికల్ మీద తిరిగి. వాళ్ళు తీసుకున్న ఫరం పేరు మీదే ఉండాలి అన్ని వెహికల్స్, కానీ ఫరం పేరు మీద ఉండవు, వేరే వెహికల్స్ ఉంటాయి. వాళ్ళకి ఫరం కింద దాన్ని హైర్ కింద చూపిస్తున్నారు. 1. రెండోది, 1 కిలోమీటర్కి ఎంత, ఇక్కడి నుంచి వాళ్ళ 110 పడింది అనుకోండి, ఇక్కడి నుంచి ఒక ఏరియాకి, రేపొద్దున ఇదే ఏరియా నుంచి 130 పడుద్ది, మళ్ళీ ఇదే ఏరియా నుంచి అదే ఏరియాకి 90 రూపాయలు పడుద్ది. అంత డిఫరెన్స్ అది మరి అది ఎలా అవుతుంది? ఏ లెక్కన అవుతుంది? ఇప్పుడు పర్ కిలోమీటర్కి ఇంత అని ఒక ఆటో, ఇదివరకు మీటర్లు ఉండేవి ఆటోలకి. ఆ మీటర్లు ఉన్నప్పుడు కిలోమీటర్కి ఎంత అని పడేది, స్టార్టింగ్ మినిమం ఛార్జీ ఎంత అని పడేది. కానీ ఆ విధానం గవర్నమెంటే నిర్వహించేది. ఇప్పుడు కూడా ఈ యాప్లు ఉన్నా కూడా గవర్నమెంట్ మాత్రమే నిర్వహించాలి యాక్చువల్గా. కానీ ఈ ప్రైవేట్ వాళ్ళు పెట్టి ఈ యాప్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి 3 రైళ్ళు ఫ్రీ అంటున్నాడు. ఆ తోలేదేమో ఆటో వాడు, ఫ్రీ ఇచ్చేదేమో కస్టమర్కి. ఎవరు లాసిపోతున్నాడు? గ్యాస్ కానీ డీజిల్ కానీ చేసేది, పెట్టుకునేది, ఆటో కిస్తీలు కట్టుకునేది, ఈఎంఐలు కట్టుకునేది అంతా ఆటో వాడు. ఫ్రీ అని చెప్పినాడు, ఆటో వాడికి ఏమి ఇవ్వట్లేదు. ఎందుకు ఇస్తాడు? ఏ లెక్కన ఇస్తాడు? ర్యాపిడో 3 ఇయ్యని అంటున్నాడు. మళ్ళీ మా ఈ కిలోమీటర్కి ఇంతని ఇవ్వకపోగా ఆటో పెట్టినందుకు వాడు కమిషన్లు తీసుకుంటున్నాడు. కమిషన్లు తీసుకొని ఓలా వాడు కానీ ఊబర్ వాడు కానీ పర్ డే ఇండియా మొత్తం మీద 3 కోట్లు కూర్చొని సంపాదిస్తున్నాడు. కార్మికుల దానికి ఇష్టపడి కూడా పెట్టుకుంటున్నారు ఆటో. ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అదే చెప్పేది, ఈ యాప్ ఓపెన్ చేసుకుంటే ఇంత, ఇప్పుడు ఎవరైనా తక్కువ వస్తున్నారని అంటే దాన్నే ముందు చేయటంలో అది నేనైనా ముందే ఉంటాను, నాకు తక్కువకి వస్తుంది కదా అని నేను ఆలోచిస్తాను. కానీ ఒక విధి విధానం లేదండి. కిలోమీటర్కి ఎంత ఉండాలి, ఇంత చేయాలని.
ఇవి ప్రైవేట్ వ్యక్తుల్లో ప్రోత్సహించేది కూడా ప్రభుత్వ పెద్దలేనండి. లేకపోతే వాళ్ళంత విచ్చలవిడిగా ఎవరు చేయలేరు. మీకు అంతకుముందు గుర్తుందో లేదు, వెంకయ్యనాయుడు గారి కూతురు 3000 కార్లు తీసింది హైదరాబాద్లో. అలాగే విజయవాడలో కూడా కార్లను అడాప్ట్ చేసుకుందామే, మీరు మా పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తేనే మీకు నెలకి ఎంత ఇస్తామని చెప్పని కూడా చెప్పారు. మీకు గుర్తుందో లేదు. అవన్నీ కుదరక ఆమె తీసేసింది యాక్చువల్గా. వీళ్ళు మళ్ళీ దాన్ని మొదలుపెట్టి పైన ప్రభుత్వ పెద్దలను బుజ్జగించి వాళ్ళకి ఇవ్వాల్సిన ముడుపులు అవన్నీ అందజేసి వీళ్ళు ఈ రకమైన స్కామ్ చేస్తున్నారు. జనాలతోనూ ఆటో కార్మికులతోనూ ఆడుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి చర్చలు జరిపారు? ఇది పార్లమెంట్లో మొన్న ఈ మధ్య నేను చూశాను. గవర్నమెంట్ యాప్ రిలీజ్ చేస్తామని వాళ్ళు చెప్పారు. గవర్నమెంట్ యాప్ రిలీజ్ చేయమనండి, అది ఎంతైనా సరే. ఎందుకంటే దానికి విధి విధానాలు పెడతారు. ఏమండి మాకు ఇది తగ్గుతుంది, దీన్ని పెంచండి అని అడిగే అర్హత కానీ హక్కు కానీ మాకు ఉంటాయి ఆటో కార్మికుడిగా. ఇదివరకు మీటర్ల రేట్లు తక్కువ ఉన్నప్పుడు పెంచండి, ఎక్కువ పెంచండి, తక్కువ చేయండి, డీజిల్ పెరుగుతున్నాయని చెప్పని మేము కూడా అడిగాము, వాళ్ళు కూడా పెంచారు. ఆ విధి విధానాలు జరుగుతాయి. కానీ ఆ విధి విధానాలు లేవు. ప్రైవేట్ యాప్ వాడు ఇష్టం వచ్చినట్టు వాడి రకంగా రైడ్లు ఇస్తున్నాడు. పోనీ ఆటో వాడికి పూర్తిగా రైడ్లు ఇవ్వడండి, ఇచ్చేవాడికి వాడికి రోజుకి 5 6 ఇస్తాడు, తక్కినవాడికి ఇస్తాడు కొత్తవాడికి. మరి ఆడు పూర్తిగా రైడ్లు ఇవ్వకపోతే వాడు ఎంత మాత్రం బతుకుతాడు? అది కూడా ఒక రకమైన స్కామే. చూడండి, రోజుకి 10 రైడ్లే ఇస్తాడు ఒక్కొక్కడికి. ఎలా బతుకుతాడు ఆటో వాడు? కాకపోతే ఏంటంటే ఇక నడుస్తుంది చల్తాహే అని. అటు ఎవరికి చెప్పుకోలేక, పెద్దలను ఎదిరించలేక, మాకు యూనియన్లు ఉన్నాయంటే యూనియన్లో కొంతమంది ఏం చేస్తారంటే ధర్నాలు చేద్దాం ఇది చేద్దాం అని అంటారు. కానీ దీన్ని హైకోర్టు వరకు తీసుకెళ్ళి, లేదా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ దృష్టికి మీ ద్వారానే తీసుకెళ్ళి ఈ ఆటో కార్మికుల సమస్యని ఇట్లా మీరైనా గుర్తించండి అని మీ ద్వారానే తెలియజేయండి. ఒకవేళ ఫ్రీ బస్ పెట్టినాక నారా లోకేష్ గారు ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తామని చెప్పి మాట్లాడారంట. మరి అవి కానీ మార్గాలు చూపించకపోతే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? మాకు ఫ్రీ బస్సులకి ఆటో ఎక్కువ వాళ్ళకి దానికి పెద్ద తేడా ఏమి ఉండదండి. ఫ్రీ బస్సు అంటే ఆడవాళ్ళకి మాత్రమే పెడతారు. పక్కన ఆడవాళ్ళకి వరకు పెట్టిన మాత్రాన్ని ఎంతోమంది పర్సంటేజ్ పోరండి. 10%లో ఒక 2% మాత్రమే ఎక్కుతారు. ఆ 8% ఆటో ఎక్కేవాళ్ళు ఆటో ఎక్కుతారు. మాకు ఆ 8% ఉన్నవాళ్ళు మాత్రం ఈ విధి విధానాలు ఉంటే మేము బతకగలుగుతామండి. గవర్నమెంట్ యాప్ మాకు వచ్చి అది తక్కువ అయితే సార్ తక్కువైంది పెంచండి అని చెప్పుకునే హక్కు అధికారం మాకుంటాయి. అలాగే వాళ్ళు పెంచారనుకోండి, దాని ద్వారా మేముగా వెసులుబాటుగా రన్నింగ్ చేసుకోవడానికి మాకు ఇదిగా ఉంటుంది. గవర్నమెంట్ యాప్లో ఇప్పుడు ఈ ఓలా ర్యాపిడో ఏముండవా? ఇంకా అప్పుడు ఉండకూడదు కదండి. ఇప్పుడు ఆటోకి ఇదివరకు మీటర్లు ఉండేవి. ఇప్పుడు మాకు ఇక్కడ ప్రీపెయిడ్ ఆటో బూత్ ఉంది చూడండి. ఒకసారి అటు కూడా మీరు కూడా చూడండి. దాంట్లో కొన్ని రేట్లు ఫిక్స్ చేసి ఉంటాయి. పలానా ఏరియాకి పలానా రేట్లు ఫిక్స్ చేసి ఉంటాయి. 2013లో ఇచ్చిన రేట్లు అవి. ఇప్పుడు కూడా అవే రన్ అవుతున్నాయి యాక్చువల్గా. ఎందుకని మార్చలేదా? అంటే మార్చలేదు. దానికి ఒక కమిటీ ఉంటుంది, పోలీస్ కమిషనర్ నుంచి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వేసిన తర్వాత వాళ్ళు కొన్ని రేట్లు రేట్ చేస్తారు. ఇప్పుడు అది 2013 నుంచి ఆ కమిటీ అయిపోవడం అలాగే ఉండవు. ఇది ఇక్కడే కాదండి, రైల్వే స్టేషన్ కూడా ప్రీపెయిడ్ బూత్ స్టాండ్ ఉంటుంది. అక్కడ పోలీసు వాళ్ళకి ఆ బూత్ ప్రకారం ఎవరో తీసుకోవట్లేదుగా. బయటకు వెళ్ళిన తర్వాత కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారండి. దీన్ని అలవాటు పడిన వాళ్ళు కొంతమంది పాత వ్యక్తులు సత్యనాపురం వాళ్ళు కానీ వస్తారండి. మేము ఎక్కించుకెళ్తాం వాళ్ళని. మాకు కూడా సీరియల్ అక్కడ ఆటోలు పెడతారు. అయితే ఇప్పుడు అది రన్నింగ్ అవ్వట్లేదు, మామూలుగా బయటకి రన్నింగ్ అవ్వట్లేదండి. ఈ ఓలా ర్యాపిడ్ వచ్చేసి ఆ దోపిడీ. మేము వీళ్ళు వచ్చేది 70-80 రూపాయలు అనుకోండి, వాళ్ళు 40 రూపాయలకి రాస్తున్నారు. అది ఏ లెక్కన పడుతుంది ఏంటనే ఒక విధి విధానం లేదు. కాబట్టి మాకు గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ యాప్ కనుక మాకు వచ్చిందనుకోండి, ఈ ఓలా ఊబర్ స్కాములు అనేవి మాకు దాని నుంచి తప్పించుకోగలుగుతాం. కొంతలో కొంత మేము బయటపడగలుగుతాం. ఫ్రీ బస్ ఇచ్చినా మాకు దానివల్ల పెద్ద నష్టమేమో జరగదండి. అది ఎందుకంటే మాట్లాడతారు, మా ఆటో వాళ్ళే మాట్లాడారు చాలామంది, అది ఫ్రీ బస్ పెడితే మాకు నష్టం జరుగుతుందని. అది ఒక ఫ్రీ బస్సు పెట్టడం వల్ల కొంత లిమిటెడ్ ఏరియాలకి మాత్రమే పెడతారు. అన్ని ఏరియాలకి ఫ్రీ పెట్టరు కదా, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫ్రీ పెట్టరు కదండి. ఒకవేళ అలాగ పెట్టారనుకోండి, అప్పుడు మేము లాస్ అవుతాం. అందుకు మేము ఒప్పుకుంటాం. వాళ్ళు ఈ ఏరియా నుంచి ఈ ఏరియాకి, ఈ జిల్లా నుంచి ఈ జిల్లా కానీ, ఇప్పుడు తెలంగాణలో ఈ జిల్లా నుంచి ఈ జిల్లా కానీ మాత్రమే పెడుతున్నారు. ఇప్పుడు అలాగే పెట్టారనుకోండి, అందరూ అదే జిల్లాకి వెళ్ళరుగా, జిల్లా మారుతుంది కదా, అప్పుడు ఏదైనా ఒకటే అనుకుంటారు. ఆ రకంగా మాకు దెబ్బలేదండి. కానీ మెయిన్గా ఈ ఓలా ఊబర్ అనేది మాకు ప్రత్యామ్నాయం దెబ్బ అండి. ఈ రెండోది మేము ఇక్కడ కొన్ని యూనియన్లు 30 సంవత్సరాల నుంచి ఇక్కడే స్టాండ్ పెట్టుకొని బతుకుతాం. దాదాపు 200-300 మంది కార్మికులు ఇక్కడ మేము పగలూరు అయ్యి బతుకుతాం. మాలాంటి స్టాండ్లు విజయవాడలో చాలా ఉన్నాయండి. ఈ స్టాండ్ల పరిస్థితి అన్నీ ఈ ఓలా ఊబర్ రావటం వల్ల దెబ్బతిన్నాయి అన్నీ.